తన వెళ్ళి కూర్చో, తన సొంత ఊరిని, తన తండ్రి ఇంటిని, తన దేశాన్ని విడిచి నేను చెప్పు ప్రదేశానికి వెళ్ళమన్నాడు దేవుడు కదా. చెప్పినప్పుడు దేవుని మాటకు విధేయుడై అబ్రహాము వచ్చేశారు. అబ్రహాంకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు? 7 ఆశీర్వాదాలు ఇచ్చారు. ఏమన్నారు? నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీకు చూపిస్తున్న ఈ స్థలమంతయు నేను నీకు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు కదా. చేశాడా లేదా? దేవుడు వాగ్దానం చేస్తే ఏమంటారు? అవును ఆమేన్ అన్నట్లే కదా. మనము ఏం చేయాలి? విశ్వాసంతో దాన్ని కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థించి దాన్ని స్వతంత్రించుకోవాలి. అది మనదవ్వాలి. ఏమవ్వాలి? అది మనదవ్వాలి. అట్లాగే అబ్రహాం వచ్చారు, విశ్వాసంతో దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు? కుమారుని అడిగాడు. ఇస్తానన్నారు కదా. ఇస్తానన్నారు లేదా? కుమారుని ఇచ్చారు. యేసు ప్రభు ఇచ్చాడా? ఇచ్చారు. కుమారుని పేరేంటి? ఇస్సాక్ కదా. కుమారుని పేరేంటి? ఇస్సాక్. ఇస్సాక్ అంటే ఏంటి? ఏడుపు కదా. నవ్వు పుట్టించేవాడంట కదా. మీరు ఎంతమంది మీ తల్లిదండ్రులకి హ్యాపీనెస్ ఇస్తున్నారా? నిజంగా ఇస్తున్నారా? నిజంగా ప్రామిస్. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? తల్లిదండ్రులకి విధేయులు అవ్వాలి. తల్లిదండ్రులని సంతోషపెట్టే బిడ్డలుగా మనము ఉండాలి. మొదట ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి, తర్వాత తల్లిదండ్రుల్ని, టీచర్స్ని, మన మీద ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి? గౌరవించే వాళ్ళంగా ఉండాలి, సంతోషపెట్టే వరంగా ఉండాలి. అబ్రహాముకు చెప్పినట్లుగానే ఇస్సాకుని ఇచ్చారు. తర్వాత నిన్న సాయంత్రం మనం నేర్చుకున్న కథ ఏంటి? ఇస్సాకుని బలిగా అర్పించారు. ఇస్సాకు బదులు ఎవరు బలయ్యారు? పొటేలు. ఇస్సాకు అడిగాడు కదా తన తండ్రిని. ఏమని అడిగాడు? బలికి గొర్రెపిల్ల ఏది అంటే, గొర్రెపిల్ల ఏదంటే తండ్రియే చూసుకుంటాడని చెప్పారు కదా. తండ్రియే చూసుకుంటారు కనుక బలిని కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. ఏం కోరుకుంటారు? మనల్ని విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనది కదా. విరిగి నలిగిన హృదయం కలిగి మనము జీవించాలి. అలాగా చెప్పినప్పుడు దేవుడు ఏమని ఇచ్చారు వాగ్దానము? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె, ఇస్కరేలు వలె చేస్తానన్నారు కదా. అలా ఇచ్చిన తర్వాత ఇస్సాకుని ఇచ్చిన తర్వాత కొన్ని దినాలకి శారమ్మ చనిపోయింది. ఏమైపోయింది? శారమ్మ చనిపోయిందనమాట. ఆ గృహ దగ్గర అబ్రహాము దిగులుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏముంది? అబ్రహాముకి ముందు పని ఏముంది? ఇస్సాక్కి వాగ్దానం నెరవేర్చాలంటే ఆకాశ నక్షత్రం వల్లే ఇస్కరేలు అంటే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్న వాగ్దానం నెరవేర్చాలంటే ఇప్పుడు ఇస్సాక్కి ఏమవ్వాలి? వివాహం అవ్వాలి కదా. వివాహం అవ్వాలి కనుక వివాహం అవ్వాలంటే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఆలోచిస్తూ ఉంటే ఇదిగో ఆలోచిస్తున్నాను, నాకు ఇచ్చాడు కదా వాగ్దానము దేవుడు. ఏమన్నారు? నా సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నారే, విస్తరింపజేస్తానన్నారని చెప్పేసి ఏం చేశారు? ఆలోచిస్తూ ఉన్నారు వాగ్దానం కోసం. తర్వాత ఇస్సాక్తో మాట్లాడుతున్నారు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో కదా. ఇస్సాకు అబ్రహాం మాట్లాడుకుంటున్నారు కదా. మరంట అబ్రహాం దేవునికి భయపడ్డాడు. అబ్రహాం కుమారుని ఇస్సాకు దేవునికి భయపడ్డాడు, తన తండ్రిదండ్రులకు కూడా భయపడ్డాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల మాటలకి విధేయుడైన కుమారుడుగా ఉన్నారు కదా. విధేయుడైన కుమారుడుగా. అందుకే వాక్యంలో ఉన్నది, పిల్లలారా మీ తల్లిదండ్రులకి ఏమై ఉన్నారు? విధేయులై ఉండాలి. ఆ దినాల్లో మాట్లాడి దేవుడిని ఇచ్చిన వాగ్దానాన్ని కోసము కనిపెడుతున్నాడని చెప్పేసి మాట్లాడి
నీకు వివాహం చేయాలని నాకు తలంపు వచ్చిందని చెప్పేసి ఇస్సాకుతో చెప్తారనమాట. చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాముని బాగా ఆశీర్వదించాడా లేదా? దేవుడు ఆశీర్వదించాడు కదా. ఆస్తికర్తలుగా అబ్రహాంని చేశాడు. చేసిన తర్వాత అబ్రహాము ఆలోచించారు, ఇప్పుడు తనకి ఎవరున్నారు? దాసీలు, పనివారు, పశు సంపద అన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. కనుక ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద దాసుడి పేరేంటి మీకు తెలుసు? పెద్ద దాసుడు ఎవరు? ఎలియాజర్ని పిలుస్తారనమాట. పిలిచి చెప్తారు. ఎలియాజరుతో ఏమంటారంటే, ఎలియాజరు ఇస్సాకు వివాహము చేయాలి. కనుక వివాహం చేయాలంటే ఇదిగో ఈ కానాను దేశంలో ఉన్న స్త్రీలను ఎవరిని నా కుమారునికి వివాహము చేయటానికి వీలు లేదు. మరి ఎట్లా? ఇక్కడున్న వాళ్ళని ఎందుకు చేయొద్దన్నారంటే వారు దేవునికి భయపడే ప్రజలు కాదు, విగ్రహారాధికులు, దేవుని భయము లేని ప్రజలు అన్నమాట. అలాంటి ప్రజల వద్ద ఇలాంటి అమ్మాయిల్ని నా కుమారునికి నువ్వు వివాహము చేయొద్దు. నా స్వదేశం దగ్గరికి వెళ్ళి నాక తండ్రి వంశావల్లో నా స్వజనుల దగ్గరికి వెళ్ళి ఇస్సాకు నువ్వు కుమార్తెను భార్యని నువ్వు తీసుకుని రావాలి. ఎక్కడికి రావాలి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళమన్నారు? తన స్వజనుల దగ్గరికి వెళ్ళి ఇస్సాకు ఎవరిని తీసుకురమ్మన్నారు? భార్యని తీసుకురావాలన్నారు. తీసుకురమ్మని చెప్పేసి ప్రమాణం చేసుకున్నారు కదా. ఆ దినాల్లో వివాహ సంబంధానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవాళ్ళు? తల్లిదండ్రులే చూసేవాళ్ళంట. ఇస్సాకుని తీసుకెళ్ళొద్దు. ఎలా అంటే ఆకాశమును భూమిని సృజించినప్పుడు యెహోవా దేవుడే ఏం చేస్తాడంట? యెహోవా దేవుడు సహాయం చేస్తారని చెప్పేసి ప్రార్థన చేసి ప్రమాణం చేయించుకుని పంపిస్తారు. ఎలియాజరుకి భయం వేస్తుంది. భయం వేసి ఏమంటారంటే, మరి నీ కుమారుని నేను అక్కడికి తీసుకెళ్ళొచ్చా అంటే తీసుకెళ్ళకూడదు. ఎందుకు తీసుకెళ్ళకూడదు? నన్ను పిలిచిన దేవుడు, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అది నెరవేరుస్తాడు కనుక నా కుమారుని అక్కడికి తీసుకెళ్ళకూడదు. నువ్వే వెళ్ళి నా కుమారునికి భార్యని నువ్వు తీసుకురావాలని చెప్పేసి చెప్తారు. అయితే అబ్రహాము దాసుడు బాగా దాసుడు ఏం చేస్తాడంటే బంగారాన్ని తర్వాత 10 ఒంటెలను ఏం చేస్తారు? 10 ఒంటెలను 10 ఒంటెలను కొంత విలువ కలిగిన వస్తువులను తీసుకుని ప్రయాణమై వెళ్తారు. ఎక్కడికి అంటే కానాను దేశం నుంచి నాహోర్ అనే పట్టణానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? నాహోర్ అనే పట్టణానికి వెళతారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే అదిగో బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ప్రయాణం దేవుడు సహాయం చేస్తూ వస్తారు. నాహోర్ అనే ప్రదేశానికి పట్టణానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమన్నాను? ఎవరిని తీసుకెళ్ళొద్దన్నారు? తన కుమారుని అక్కడికి తీసుకెళ్ళొద్దన్నారు. ఎవరు వెళ్ళాలి? ఎలియాజరే వెళ్ళి తన కుమారునికి భార్యని తీసుకురావాలి. ఈ దినాల్లో ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? 8th 9th 10th క్లాస్లోనే ఏం ప్రేమలు, ప్రేమించుకోవటము, తర్వాత ఇన్స్టాగ్రాము, వాట్సాప్, నాకు తెలియదు అంత ఇదిగా తల్లిదండ్రుల మాట వినకపోవటము. మీ తల్లిదండ్రులు ఎంతగానో ప్రయాసపడి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని చూస్తున్నారు కదా. మీ తల్లిదండ్రులకి మాట వినకుండా మీకు అప్పుడే పరిచయమైన ఫ్రెండ్స్ని స్నేహం చేసుకుని ఈ లోక స్నేహం ఏమైంది? దేవునికి వైరం కదా. దేవునితో మనము స్నేహము
చేయాలి. కనుక ఈ దినాల్లో ఉన్నట్టుగా ఆ దినాల్లో లేదు. మనం కూడా అవిశ్వాసి పెళ్ళి చేసుకోకూడదు, విశ్వాసుల్ని పెళ్ళి చేసుకోవాలి కదా. ఇంకేంటి తర్వాత లోకస్తులు అంటే లవ్ మ్యారేజ్లు ఇవి మనము వెళ్ళకూడదు. మాకేం తెలుసా ఆంటీ నువ్వు చెప్తున్నావు, మేము ఎంత ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ అంటారు కదా, మీకు చాలా నాలెడ్జ్ ఉంది. మనకి ఎవరు మనల్ని ఫాలో అవుతున్నారు, ఎవరు ఫాలో అవ్వట్లేదు, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి కదా. మనము ఎవరితో స్నేహం చేస్తున్నాము, మన స్నేహం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇతరులని అభ్యంతపరిచే విధంగా ఉన్నామా, ఇతరులని నష్టపరిచే విధంగా మన ప్రవర్తన ఉండొచ్చా, ఉండకూడదు. మనల్ని చూసినప్పుడు ఎలా ఉండాలి, దేవుని పిల్లల వలె ఉండాలి కదా. దేవుని పిల్లలు ఎలా ఉంటారు, ప్రకాశమానమైన వారుగా ఉంటారు. ఎలా ఉంటారు, ప్రకాశమానమైన వారుగా, హోమ్లీనెస్గా, చూడముచ్చటగా ఉంటారు కదా. అదే మీరు అల్లరి చేసేవారుగా, చెడ్డక్రియలు కలిగి ఉండేవారుగా, తల్లిదండ్రులకు లోబడిన వారుగా, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే, హలో నా గ్రూపే కదా నువ్వు, సిట్ రైట్ అంటే ఏం చేస్తాం, దేవుణ్ణి దుఃఖపెట్టిన వారం ఉంటాము, తల్లిదండ్రులను కూడా బాధ పెట్టేవారంగా ఉంటాం. కనుక మన ప్రవర్తన ఎలా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి కదా, నీతి కలిగి ఉండాలి. మనమందరము పాపులమే కదా. నేను పాపిని కాదు పరిశుద్ధుని చేయెత్తుతారా. అయితే మన పాపం పోవాలంటే ఏం కావాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగును కదా. కడగాలంటే ఏం చేయాలి, ఒప్పుకోవాలా లేదా. కనుక ఇక్కడ విధేయుడై ఉన్నాడు, తర్వాత వెళ్తున్నారు అనమాట. నాహోర్ అనే ప్రదేశానికి ఎలియాజరు వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒంటెలని అన్నిటిని మోకరించింపజేసి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా నాక యజమాని కుమారునికి కన్యకను నేను తీసుకువచ్చి వివాహం చేయాలి గనక నాకు మార్గంలో సహాయం చేశావు. ఇక నాహోర్ అనే పట్టణంలో కన్యకలు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు, కన్యకలు వచ్చి ఒక బావి దగ్గర నీళ్ళు చేదుకుని వెళ్తూ ఉన్నారనమాట. మోకరించి ప్రార్థన చేస్తున్నారు, నా మార్గంలో సహాయం చేయి, నా యజమాని కుమారునికి భార్యని పొందుకోవాలంటే నేను ఒక పరీక్ష ఏమని చేస్తున్నారంటే, నేను తోడుగుండు అయితే ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నాకు దాహముగా ఉంది, దాహమునకు నీళ్ళు ఇవ్వమని తన కడవన నాకు నీవమని అడుగుతాను. ఏ స్త్రీ అయితే తాగుమని తన కడవని దింపి నాకు పోస్తుందో ఆమె నా యజమాని కుమారుడైన ఇస్సాకు భార్య అని చెప్పేసి ఒంటెలతో సహా మోకరించి ప్రార్థన చేస్తాడు. మోకరించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సమాధానం ఇస్తాడు. స్త్రీలు ఏం చేస్తారు, నీళ్ళు తోడుకుని వెళ్తూ ఉన్నారు. ఈయన ప్రార్థన ముగించి, ఎవరు ప్రార్థన ముగించారు, ఎలియాజరు. ఎవరు, ఎలియాజరు ప్రార్థన ముగించగానే జలుబు చేసి గొంతులంతా డిస్టర్బ్గా ఉందా, సారీరా. అలా చూడండి, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన వెంటనే అలా ప్రార్థన చేస్తున్నారు ఎలియాజరు. ఎవరు వస్తున్నారు, రిబకా వచ్చింది. ఎవరు, రిబకా చూడండి ఎంత చక్కగా ఉన్నదో కదా, చక్కనది అందగత్తి అంట. ఎవరు, రిబకా. ఆ రిబకా కడవ తీసుకుని వస్తుందన్నమాట. ప్రార్థన ముగించగానే రిబకా వస్తే రిబకాని అడిగాడు. ఏమన్నా అడిగాడంటే, నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. అడిగినప్పుడు తను ఏం చేస్తుందంటే, ఇస్తానని చెప్పేసి
ఆ, అడగంగానే చూడు తాగుము, నీకును నీ ఒంటిలకు కూడా నేను తోడిపోస్తానని చెప్పేసి రెబెకా సమాధానం ఇస్తుంది. ఎలా ఇచ్చింది? ఎవరో తెలియదు కదా, కొత్త వ్యక్తి కదా, కానీ ఏం చేసింది? తన ప్రేమ చూపించింది. ఏం చూపించింది? ప్రేమ చూపించింది, దయ చూపించి తాగు, నీవుకే కాదు నీతో పాటు ఉన్న ఒంటిలకు కూడా నేను తోడిపోస్తానని చెప్పేసి తోడిపోసింది. దీంట్లో ఏం తెలుస్తుందంటే రెబెకా విషయంలో ఆమె చక్కనది, అందమైన అమ్మాయి, తర్వాత విధేయత కలిగింది, దేవునికి భయపడిందిగా ఉంటుంది. అంతేకాక తోడిపోయటం అంటే బావిలోకి వెళ్ళి తొట్లు అంటే ఒక వంట ఎన్ని నీళ్ళు తాగిద్ది? 6 నెలలకి తాగిద్ది. ఎన్ని నీళ్ళు తాగుతాయి? అన్ని నీళ్ళు తోడిపోసిందంటే ఎంత ఓపిక కావాలి కదా, శ్రమ కదా, ప్రయాస, పని చేసేదిగా ఉన్నది. మీరెవరైనా మీ తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తున్నారా? రియల్గా ఇప్పటికీ మీ బ్రష్లు చేయించాలి మీ పేరెంట్స్ కదా, కదా, అవునా కదా? మీరే తిన్న ప్లేటు తీరు మీ పేరెంట్సే తీయాలి కదా, అలా చేయకూడదు. మీ పనులు మీరు మీకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత మీరు చేసుకుంటూ ఎవరికి హెల్ప్ చేయాలి? తల్లిదండ్రులకు కూడా హెల్ప్ చేయాలి. కనుక అలాంటి దైవ ప్రేమ కలిగిన రెబెకా చూడు. అయితే రెబెకాని ఏమన్నారంటే పోసిన తర్వాత నువ్వెవరి కుమార్తె అని అడిగాడు. ఏంటంట? నువ్వు ఎవరి కుమార్తె అన్నారు. అంటే తను చెప్పింది, నేను నాహోరు మిల్కాకు పుట్టిన బెతయేలు యొక్క కుమార్తెనని ధైర్యంగా చెప్పింది. ఏంటి? ఎవరు వంశానికి వచ్చింది? అబ్రహాము యొక్క బంధువుల దగ్గరికే వచ్చారు. నాహోరు ఏమవుతారు? అబ్రహాముకి బ్రదర్ అవుతారు. ఏమవుతారు? బ్రదర్ అవుతారు. కనుక చెప్పిందండి, నేను నాహోరుకి మిల్కాకి పుట్టిన బెతయేలు యొక్క కుమార్తెని అని చెప్పేసి రెబెకా సమాధానం చెప్పినప్పుడు రెబెకాకి ఏమిస్తారంటే, అదిగో ముక్కు పుడక, అరతులం ముక్కు పుడక, 10 తులముల కడియాలు ఇచ్చి తనకి పంపిస్తారు. ఇచ్చినప్పుడు రెబెకా గబాల్ని వెళ్ళిపోయి తల్లిదండ్రులతో చెప్పిద్ది, జరిగిందంతయు చెప్పిద్ది. ఏమని చెప్పిద్ది? ఎలియాజరు తనని నీళ్ళు అడిగిన సంగతి, పోసిన సంగతి, తర్వాత తను ఇచ్చిన బహుమతులను తీసుకెళ్ళి చెప్పిద్ది అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎలియాజర్ని తీసుకొచ్చి తనకి భోజనం సిద్ధపరిచి తినమని చెప్తారు. ఏం చేస్తారు? ఎలియాజర్ని తీసుకొచ్చి తనకి భోజనం సిద్ధపరిచి తినమని చెప్తే ఎలియాజరు దేవుని స్తుతించి ఏం చేస్తాడంటే, నేను వచ్చిన విషయం మాట్లాడిన తర్వాత నేను భోజనము చేస్తాను. ఎందుకు వచ్చారు? రెబెకాని ఇస్సాకు భార్యగా తీసుకెళ్ళడానికి వచ్చారు కదా. వచ్చి నేను ఇలా వచ్చాను, నా యజమానుడైన దేవుడు అబ్రహాము నా యజమాని ఎంతో ఆశీర్వదించారు, గొప్ప చేశారు, అతనికి అన్నీ ఇచ్చారు, అతనికి ఒక కుమారుని ఇచ్చారు వృద్ధాప్యంలో. ఆ కుమారునికి భార్య కోసము నేను వచ్చి ఉన్నాను. ఆ భార్య విషయమై నేను ఈ రీతిగా ప్రార్థన చేశాను, ఎవరైతే నాకును నా ఒంటిలకు నీళ్ళతోటి పోస్తుందో ఆమెను నేను నా యజమానికి కుమారునికి భార్యగా నేను తీసుకుని వెళ్ళటానికి వచ్చాను. మీరు కనుక నా యజమానుల దయా నమ్మిక ఉంచితే నేను వచ్చిన విషయం మీకు చెప్పాను, మీరు అంగీకరిస్తే సరే, లేకపోతే నేను వేరే మార్గాన వెళతాను. మీరు ఏ సంగతి చెప్పన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇది అవుననుటకు కాదనుటకు మేము పాత్రలు, ఇది యెహోవా చేసిన కార్యం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఏం చేస్తుంది? మాట్లాడతాడు కదా, చెప్పింది కదా, వెళ్ళి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీ ఇంటిలో ఆహారం ఉంది, నాకు ఒంటికి మేత స్థలం కావాలంటే వెళ్ళి చెప్పినప్పుడు, పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు భోజనం చేస్తారు, సిద్ధపరుస్తారు. రెబెకాని 10 దినాలు మా దగ్గర ఉంచమంటే ఉంచడు. కనుక రెబెకాకి కొన్ని విలువగల వస్తువులు అన్నీ తీసుకుని ఎలియాజరు బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి కుమార్తెని తీసుకుని వెళ్తున్నారు కదా.
రిబ్కాని తీసుకుని వెళ్తున్నారు. రిబ్కాని తీసుకుని వెళ్ళినప్పుడు ఇందులోకి ఇస్సాకు ఏం చేస్తున్నారు? పొలంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని చిత్తంలో రిబ్కాది ఇస్సాకుది ఏమైంది? జతపరచబడ్డారు. ఏమయ్యారు? జతపరచబడ్డారు. చూడు, దూరం నుంచి వస్తున్న రిబ్కాని ఇస్సాకు చూశారు. ఎవరు తన ఎదురుగా వస్తున్న ఆ వ్యక్తి ఎవరని ఎలియాజర్ని అడిగినప్పుడు రిబ్కా దిగి విధేయత చూపించింది. ఏం చూపించింది? అతడు నా యజమానుడు అని చెప్తారు. ఎలియాజరు కూడా వెళ్ళి ఏం చేస్తారంటే దేవుడు తనకు సహాయం చేసిన విషయాన్ని అంతటినీ ఇస్సాకుకి చెప్తారు. ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాని ఎక్కడికి తీసుకెళ్తారు? శారయమ్మక గుడారంలోనికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇస్సాకు తన తల్లి చనిపోయింది, ఎంతో దుఃఖంతో ఉన్నారు. కానీ రిబ్కా రాగానే ఏమైంది? సంతోషించేవారుగా ఉన్నారు. కనుక ఈ వివాహాన్ని ఎవరు జతపరిచారు? దేవుడు తన చిత్తంలో నడిపించి వివాహం చేశారు. ఇస్సాకు పెండ్లి కుమార్తెను పొందిట ఎలా? ఇస్సాక్కి ఎవరు పొందారు? పెండ్లి కుమార్తెని ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు? తన స్వదేశం నుంచి, స్వజనం నుంచి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరిని దేవుడు జతపరిచారు. ఈ కథ ప్రకారము మనకు కూడా బైబిల్లో ఒక కథ ఉన్నది. ఏం కథ అంటే, తండ్రి స్థానంలో యెహోవా దేవుడు ఉంటే కుమారుని స్థానంలో ఇస్సాకు ఉన్నారు. ఎవరున్నారు? కుమారుడైన ఇస్సాకు స్థానంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా వచ్చారు? పరిశుద్ధంగా జన్మించారు కదా, పరిశుద్ధంగా జీవించారు. నా పాపముల కోసము పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యారు? మన పాప భారమంతయు మోసి గవిని వెలుపుట సిలువ వేయబడ్డారు. ఆయన కార్చిన ఆ పరిశుద్ధ రక్తం చేత నీ పాపాలు, నా పాపాలు దేవుడి కడిగి నన్ను ఎవరి కుమార్తెగా చేసుకున్నారు? యేసయ్య బిడ్డలుగా చేర్చుకున్నారు కదా. యేసయ్య బిడ్డలుగా మనం చేర్చబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత ఎవరున్నారా ఇప్పుడు మన మధ్య? ఏమంటారు? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది అనమాట. ఎవరు వచ్చారంట? ఆదరణకర్త వచ్చారు. ఎవరు వచ్చారు? మరణించి తిరిగి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి స్థానంలో ఉన్నారు? ఇస్సాకు స్థానంలో ఉన్నారు. యెహోవా దేవుడు ఎవరి స్థానంలో ఉన్నారు? అబ్రహాము స్థానంలో ఉన్నారు. ఎలియాజరు అనే దాసుడు ఉన్నారు కదా, ఆ దాసుడికి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మను పంపించి దేని గురించి ఒప్పింపజేస్తున్నారంట? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తుంది. అంతేకాదు ఆ ఆదరణకర్తే సమస్తమును మనకు బోధిస్తుందంట. 14వ అధ్యాయంలో ఉంటుంది. ఏం చేస్తుంది? సమస్తమును బోధిస్తుంది. అంటే ఏంటి? మనకు బోధింపబడుతుందా లేదా మీకు సువార్త ఈ రూపాన? అవునా కదా? ఏంటి? సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మి రక్షింపబడిన బాప్తీసం తీసుకున్న వారు ఏమవుతారు? రక్షింపబడతారు. నమ్మని వారికి శిక్ష. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. కనుక పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేయబడుతున్నాం. కనుక మీరు ఎవరైనా చేసుకున్నారా రక్షణ తీర్మానము? దేవుని బిడ్డలుగా ఉండటానికి, దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉండటానికి. ఇలా రక్షించుకున్న నన్ను ప్రకటన గ్రంథము మొదట ఎఫెసీ 5:27 చదవండి. ఒకళ్ళేమో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. చదువుతారు ఎవరన్నా? మైక్ ఇవ్వనా? పురుషులారా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కలంకారమైనను ముడత అయినను మచ్చైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. ఎక్కడ చేశాను నన్ను ఈ యెహోవా నిస్సి అనే సంఘములో చేర్చండి. యెహోవా నిస్సి అనే సంఘం ఏంటి? వధువు. ఏంటి? రెబెకా అన్నమాట. ఏంటి? మీ సంఘాలు ఉన్నాయి కదా, మీ ఊళ్ళో మీ సంఘాలు కూడా మీకేంటి? ఏంటది సంఘము? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువు సంఘం అన్నమాట. ఈ వధువు సంఘంలో నువ్వు నేను చేర్చబడ్డాం. పరిశుద్ధ ఆత్మనే ఆ ఎలియాజరు అనే దాసుడు ఎలాగా రెబెకాని తీసుకొచ్చారో ఆ పరిశుద్ధాత్మ కూడా నిన్ను నన్ను సంధించి దేవుని ఇంట్లోనికి తీసుకొచ్చారు. ఇక్కడ ఎలా ఉన్నావంట చదండి. ప్రకటన గ్రంథం 21:2 ఎలా ఉంది? పెద్దగా చదువుతావా? 21:2 ఎవరు చదువుతారు? నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం తన భార్య కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడానున్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తన్ను తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. ఏమై ఉన్నారు? దేవుడు మనకి తోడైనాడు. ఇక సంఘం ఏమైంది? వధువైంది, తన భార్య అయింది కదా. యేసుప్రభు మనతో ఏం చేయడానికి వస్తున్నాడంట? కాపురం అంటే సహవాసం చేయడానికి వస్తున్నాడు. దేవునితో మనం సహవాసం చేయాలంటే ఏం కావాలి? మనము దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని అంగీకరించిన వారంగా ఉండాలి, పాప క్షమాపణ పొందిన వారంగా ఉండాలి, దేవుని సొంత రక్షకునిగా అంగీకరింపబడి దేవుని సంఘంలో మనం చేర్చబడినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను నన్ను సిద్ధపరుస్తుంది. కనుక మనం ఏం చేస్తాము? ప్రభువైన యేసు జీవగ్రంథంలో మన యొక్క నేమ్ ఉంటేనే ఏముంటుంది? ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం, లేకపోతే నిత్య నరకానికి వెళ్తాం. దేవుడు మనతో ఉంటే ఏముండదంట? చింత ఉండదు, దిగులు ఉండదు, ఏడుపు ఉండదు కదా, ఏమై ఉండదు. ఆయనే మనతో ఉండి సహవాసము చేస్తానను. అందుకే మీ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే ఏంటి? మీ కంఠస్థ వాక్యము చూడండి. మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము గాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. ఏం చేయాలంట? నువ్వు ఏది చేసినా నేనేది చేసినా ఎవరికి తగినట్లు చేయాలి? కొలస్సీ 3:23-24 వచనాలు అంటున్నాడు. ప్రభువుకు తగినట్లుగా మనం జీవించాలి కదా. సాంగ్ ఉంది కదా, ప్రభువుకు తగినట్లుగా నడిచేద్దాం అని ఉందా లేదా? సాంగ్ నేర్పించాడు కదా. మనం ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలి. కనుక దేవునికి ఇష్టమైన వారంగా, కనుక పరిశుద్ధాత్మ అనే ఎలియాజరు నిన్ను నన్ను ఏం చేస్తారు? సరి చేస్తారు, చక్కపరుస్తారు. ఒకసారి పాప క్షమాపణ పొందిన తర్వాత ప్రతిదినం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయన రక్త ప్రోక్షణ కిందికి రావాలి. ఎందుకని? ఇక్కడ వస్తున్నారు, తీర్మానం చేసుకున్నారు, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఏం చేస్తున్నారు? తీర్మానం చేసుకున్నారా లేదా కదా? పడిపోతున్నాం కదా, టీవీ చూసే విషయంలో, అబద్ధాలు ఆడే విషయంలో, ఎదురు తిరిగే విషయంలో కదా, చేయడానికి కార్యాలన్నీ చేసి దేవునికి దూరస్థం అవుతాం. కనుక ప్రతిదినం మనం ఏం చేయాలి? దేవుడు మనతో సహవాసం చేయాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, దేవునిక సంఘం అనే వధువు అనే దేవుని ఇంటికి రావాలి కదా. వెళ్తారా మీరు? ప్రతి సండే వెళ్తారా మీరు? చర్చికి వెళ్ళే వాళ్ళు చెప్పండి, చేయొద్దండి. అందరూ విశ్వాసులు అట్టయితే కదా, అందరూ విశ్వాసం. ఈ పాట వచ్చా మీకు? ఏ పాట?
గొర్రెపిల్ల పెండ్లి విందు యాక్షన్ వచ్చా? దాన్ని పాడండి. లా పెండ్లి విందుకు వస్తావా, నీవు వస్తావా? గొర్రెపిల్ల పెండ్లి విందుకు వస్తావా, నీవు వస్తావా? వస్తా దాన్ని పాడండి. నేను వస్తాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు వస్తాను, విందుకు వస్తాను, ఎవరు వస్తావా? గొర్రెపిల్ల పెళ్లి చెబుతాను, నేను చెబుతాను, గొర్రెపిల్ల పెళ్లి విందు మధ్యాకాశంలో. చెబుతాను, నేను చెబుతాను, గొర్రెపిల్ల పెళ్లి విందు మధ్యాకాశంలో. అమ్మో ఎలా అయేగాము వస్తుంది, మోసుకుని వెళుతుంది. మేఘాము వస్తుంది, మోసుకుని వెళుతుంది. వస్తావా, నీవు వస్తావా? గొర్రెపిల్ల పెళ్లి విందుకు వస్తావా? వస్తావా, నీవు వస్తావా? గొర్రెపిల్ల విందుకు షరతుకటుంది, చేస్తావా, నీవు చేస్తావా? విందుకు షరతుకటుంది, చేస్తావా, నీవు చేస్తావా? చేస్తాను, నేను చేస్తాను, విందుకు షరతు చెబుతావా? చేస్తాను, నేను చేస్తాను, విందుకు షరతు చెబుతావా? నీ హృదయం ఇస్తావా, నీవు ఇస్తావా? యేసుకు నీ హృదయం ఇస్తావా, నీవు ఇస్తావా? ఇస్తాను, నేను ఇస్తాను, యేసుకు హృదయం ఇస్తాను. ఇస్తాను, నేను ఇస్తాను, యేసుకు హృదయం ఇస్తాను. నా మనుషుల కోసం వస్తే, నీవు వచ్చేస్తే, మారిన మనుషుల కోసం వస్తే, నీవు వచ్చేస్తే, యేసయ్యా మేమంతా సిద్ధం సిద్ధం సంసిద్ధమే. యేసయ్యా మేమంతా సిద్ధం సిద్ధం సంసిద్ధమే. సిద్ధం సిద్ధం సంసిద్ధమే. సిద్ధం సిద్ధం సంసిద్ధం. ఉందామా? యేసయ్య కోసం సిద్ధంగా మారుదామా? యేసయ్య వస్తారంట. సరే, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకరించాలి, కళ్ళు మూయాలి. రెడీ, 1 2 3. సేవకురాలు, మాచవరం సేవకురాలు ప్రార్థన చేద్దాం. మోకరించండి, మోకరించాలి. రెడీ, 1 2. నాకు ఇంకా కళ్ళు కనిపిస్తున్నాయి, తెరిచిన కళ్ళు. కొంతమంది పనుకున్నారు. లెగవాలి, లెగవాలి, లెగవాలి. మోకరించండి, మోకరించండి. మోకరిస్తే దేవుడు మీ సన్నిధిలో ఉన్నారు, మీ మధ్య ఉన్నారు. మీతో మాట్లాడటానికి వచ్చారు యేసయ్య. యేసయ్య స్వరం వినండి. ఏంటి? ఎలియాజరు వలె వచ్చి నిన్ను నన్ను VBSకి సమకూర్చి నీతో నాతో మాట్లాడటానికి వచ్చారు. మోకరించండి.
అన్న పిలిప్ అన్నారండి, ప్రేయర్ చేద్దాం. లేరు మరి. చెప్పేది ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇసాకు కొరకు నాయన రిబ్కాని ఏర్పాటు చేసినట్టు ఆయా స్థలాల నుంచి ప్రభా మీరు కూడా నాయన వధువు సంఘముగా నాయన సిద్ధపరిచి ఈ యెహోవా నిస్సీని తీసుకొని వచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగే మేము కూడా సిద్ధపడి మధ్యాకాశంలో ఉండట కొరకై నీతో మేఘములతో ప్రభా కొనిపోబడి ఆ మధ్యాకాశంలో వివాహపు విందు